ఇలాకే న్యూస్ నేను మీ యాంకర్ ఫాతిమా. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో అయితే ఉన్నారు. ఒక లాయర్ ఉన్నారండి. ఆయనే అండి ఫ్యామిలీ కోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ అండి. సో సాయి కృష్ణ ఆజాద్ గారైతే మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు యువర్ ఆనర్? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నామండి. అడ్వకేట్ గారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మంది యువత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వదిలేస్తున్నారు, డైవర్స్ కావాలంటున్నారు. సో ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా పెరుగుతున్నాయి అసలు. సో దీనికి కారణాలు ఏంటండి అసలు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే అండి, అంటే డైవర్స్ ఎక్కువగా పెరగడానికి కారణం ప్రజల్లో ఒకటండి. ఒకటి స్ట్రెస్, రెండు పని ఒత్తిడి, అలాగే కుటుంబాల పట్ల పూర్వం రోజుల్లో ఏమయ్యేదంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఒక మంచి చెడు చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న ఈ మైక్రో ఫ్యామిలీ ఏవైతే ఉన్నాయో, ఈ 4 గోళ్ల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే ఒక రకమైన పెద్దలు లేకపోవటం, లేదా చెప్పేవాళ్ళు లేకపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఏంటంటే డబ్బు బాగా సంపాదించాలని విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవటం. అవునండి, ఇదైతే నిజమే. మానసిక ఒత్తిడి ఫస్ట్. తర్వాత జలసీలు, అంటే ఎదుటివాడు కారు కొన్నాడు, మనం కారు కొనుక్కోవాలి, లేదా ఎదుటివాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మనం కొనుక్కోవాలి. ఇన్ని రకాల ఆలోచన విధానం ఉంటుంది. ఇదే కాకుండా పూర్వానికి ఇప్పటికి తేడా ఏంటంటే రెస్ట్ అనేది ఉండేది అప్పుడు. ఇప్పుడు రెస్ట్ లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక మహిళ కానీ ఒక పురుషుడు కానీ ఒక జాబ్ అయిపోయిన తర్వాత ఇంటికి రావడానికి కనీసం గంటన్నర పడుతుంది. ఈ ట్రాఫిక్లో అక్కడే స్ట్రెస్, మళ్ళీ ఇక్కడ స్ట్రెస్. సో ఇంటికి రాగానే ఏముండదు. అదే రాగానే ఏమండి ఏమైనా తీసుకొచ్చారా వాళ్ళు. సో ఈ కోపం వస్తుంది. ప్లస్ మనం తినే ఫుడ్, సరైన ఫుడ్ తీసుకోకపోవటం. ఫుడ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. మంచి ఫుడ్ తీసుకోవాలి. అలా కాకుండా పిజ్జాలు, బర్గర్లు ఏ ఉంటాయి కదా, పేర్లు మాకు తెలియదు, కానీ వాటి వల్ల కూడా మానసిక ఒత్తిడి పెరుగుతుందని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు క్లియర్గా చెప్తా ఉన్నారు. సో వీటన్నిటితో పాటు అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉండాలి. ఓర్పు, సహనం, నేర్పు. అంటే పార్ట్నర్, అది ఎవరైనా కానీ, పార్ట్నర్ అని కాదు, ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఒక విద్యార్థికి స్టూడెంట్కి మధ్య కానీ, ఓకేనా, లేదా ఒక కుటుంబ సభ్యుల మధ్య కానీ, ఫ్రెండ్స్ మధ్యలో కానీ, పనిచేసే చోట కానీ, ఎక్కడైనా సరే ఓర్పు, సహనం, నేర్పు, సమన్వయం 3 ఉండాలి. ఈ 4 ఉండాలి. ఇప్పుడు మీరు నేను పోడ్కాస్ట్ చేస్తున్నాము, మీకు నాకు సమన్వయం లేకపోతే ఇది ఫెయిల్ అయింది, 100% ఫెయిల్ అయింది. నాకు కూడా ఓర్పు నేర్పు ఉండాలి, మీకు కూడా ఓర్పు నేర్పు ఉండాలి ఖచ్చితంగా. ఎందుకు అంటే మీరు అడిగే ప్రశ్నని ఓర్పుగా వినాలి. నేను చెప్పే సమాధానం మీరు ఓర్పుగా వినాలి, దాన్ని నేర్పుగా మళ్ళీ అడగాలి మీరు. సో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఇంత ఓపిక అవన్నీ ఎక్కడ ఉంటున్నాయి? లేదు ప్రజానంగా. ఎందుకంటే స్టార్టింగ్లోనే చిన్నపిల్లలప్పుడే మనం పిల్లల్ని టెన్షన్ పెట్టేస్తాం. చదవకపోతే ఫెయిల్ అయిపోతావు, ఇది చదవాల్సిందే ఒత్తిడి పెడతారు. ఫెయిల్ అయిపోవాలి, ఇప్పుడు ఆడు చూడు పక్కింటి ఇలా చదువుతున్నాడు, ఆ అబ్బాయి చూడు ఇలా చదువుతున్నాడు, ఒకటి వాడు ఫస్ట్ వచ్చాడు నువ్వు ఎందుకు రాలేదని చెప్పి ఒత్తిడి చేయటం. ఇలా చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని ఇలాగే బాధపెడుతున్నారు. ఆ పిల్లోడు అలాగే పెరుగుతాడు. ఒకట స్ట్రెస్. తర్వాత పిల్లలకి చిన్నప్పుడు బాల్యం గురించి మాట్లాడతాం. బాల్యంలో సరైన ఆడుకునే స్థలాలు లేవు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఆడుకోరు. ఇంకోటి అతి ముఖ్యమైనది చెప్పమంటారా, దేశంలో మెయిన్ ప్రాబ్లము 2 విటమిన్స్ లోపం అందరికి. ఒకటి విటమిన్ డి, ఒకటి B12 ఒకటి. మీరు కానీ నెట్లో కూడా చూడండి. విటమిన్ డి వల్ల, ఆ లోపం వల్ల ఎంతమంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారో ఎవరికి తెలియదు. అసలు మనకి విటమిన్ డి లోపం ఉన్న సంగతి మనకే తెలియదు. అంటే నేను ఏమన్నానంటే ఇవన్నీ ఒక రీజన్స్. అంటే లాయర్గా నేను ఇవన్నీ జనరల్ అవేర్నెస్లో నేను చెప్పడమే. ఇంకా మిగతా కొంతమంది మీకై మీరు రీసెర్చ్ చేసుకోవాల్సిందే తప్ప లేదు. సో మాకు వచ్చే కేసుల గురించి నేను మాట్లాడేది మీకు. మెయిన్ ఇంకోటి చెప్పమంటారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంపార్టెన్సీ, ఒక రకమైన అంటే వందత్వం అంటాం తెలుగులో, అంటే వాళ్ళకి సెక్సువల్గా సరిగ్గా లేకపోవటం. అదే ఆడైనా మగైనా. ఆడవాళ్ళకి కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా వస్తూ ఉన్నాయి, రకరకాల పేర్లు వస్తూ ఉన్నాయి, రకరకాల వ్యవహారాలు వస్తూ ఉన్నాయి. సో ఇదొకటి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ముఖ్యంగా శారీరక శ్రమ లేకపోవటం, ఓర్పు నేర్పు లేకపోవటం, సూర్యరశ్మికి దూరంగా ఉండటం, ప్రకృతికి దూరంగా ఉండటం, ఓకేనండి, ఈ పనికి మాలిన ఫుడ్ తినటం. సో ఇవన్నీ కూడా రీజన్స్ అని చెప్పొచ్చు. సరే, చట్టంలో 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13లో క్లియర్గా ఉంది, వ్యభిచారం అవన్నీ చాలా ఉన్నాయిలేండి అవన్నీ. సో అవన్నీ ఒక రీజన్స్ అయితే, ముఖ్యంగా అప్పుడు పూర్వం రోజుల్లో 70 సంవత్సరాల క్రితం డైవర్స్ ఉన్నాయండి? 20 ఇయర్స్ బ్యాక్ డైవర్స్ ఉన్నాయా? అసలు ఎవరన్నా డైవర్స్ తీసుకుని అమ్మో అనుకునేది. కోర్టు అంటే మేము ప్రాక్టీస్కి వచ్చిన కొత్తలో డైవర్స్ కేసు అంటే అవి ఎప్పుడో రేర్గా వచ్చేది. ఇప్పుడు అన్నీ అవే అయిపోయినాయి. మేము కూడా ఇప్పుడు ఫ్యామిలీ కోర్టు అడ్వకేట్గా ఎక్కువ అయ్యే చేయాల్సి వస్తుంది, ఎక్కువ లేవు ఉన్నాయి. అంటే ప్రధాన కారణాలు ఇవే మాకు కనపడతా ఉన్నాయండి. ఒకటి సమన్వయం. మళ్ళీ చెప్తున్నానండి, ఎప్పుడైనా మీకు వివాహం జరిగే సమయంలో, దీని ద్వారా ఎంతమంది నేర్చుకుంటారో నాకు తెలియదు కానీ, జాతకాలు
ఇంకే అంటారు అవన్నీ చూడండి, మీకు అభ్యంతరం ఏం లేదు, కానీ వాటన్నిటికంటే ముందు మెడికల్ టెస్ట్ చేయించుకోండి. ఓకే. అది ఆడైనా సరే మగ అయినా సరే. ఎందుకంటే మెడికల్ టెస్ట్ చెప్తాను వినండి. మెడికల్ టెస్ట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సగం మంది అంటే మాకు వచ్చే కేసులు ఎక్కువ మంది విడిపోవడం గల కారణాలు ఏంటంటే తెలియకుండానే కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి హైడ్ చేసి పెళ్లి చేస్తుంటారు. ఒక అమ్మాయి చెప్తున్నా, ఒక అమ్మాయికి ఒక రకమైన జబ్బు ఉంది, ఆ జబ్బు తెలియదు, మేకప్ వేసేసి పెళ్లి చేశారు అతనికి. తీరా చూస్తే జబ్బు బయటపడింది. ఒక అబ్బాయికి ఇంపార్టెంట్, అతనికి సెక్సువల్ లేదు, చిన్నప్పటి నుంచి ఏదో ప్రాబ్లం ఉండేది లేదు, కానీ సమాజంలో నా కొడుకు పెళ్లి చేయాలని చెప్పి ఈ అమ్మాయిని పెళ్లి చేశారు. ఈ అమ్మాయి గొంతు కోసారు. మీకు అర్థమవుతుందా? సో ఇది పెళ్లికి ముందు ఇవన్నీ మీరు చేయించుకుంటే అన్ని టెస్టులు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, సో అలాగా ఆ టెస్టులు చేయించుకోవటం వల్ల ఏమైతే నచ్చితే చేసుకుంటారు, లేకపోతే లేదు. అలా కాకుండా ఇలా కప్పిపుచ్చేసి జాతకాలు కలిసినాయి అనో, లేకపోతే అలా ఆర్థిక స్థితి బాగుందనో, అంటే మీరు అడుగుతున్నానికి రీజన్ చెప్తారు, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అది బాగుందనో, లేదా ఆర్థికంగా బలంగా ఉన్నారని చెప్పి అబ్బో అబ్బాయికి 2 లక్షల జీతం అంట, హ్యాపీ సొంత ఇల్లు అంట, ఇది చూస్తున్నారు తప్ప అతని యొక్క ఆరోగ్య స్థితి, అతనికి ఏం జబ్బులు ఉన్నాయి, లేదా ఆమెకి ఏం జబ్బులు ఉన్నాయి, ఆమెకు ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉందా, తర్వాత పీసీఓడి ప్రాబ్లం ఉందా, లేకపోతే అది క్యూరబుల్లా అన్క్యూరబుల్లా, ఒకటి. ఇదే కాకుండా ఒక ఆర్థికపరమైన కారణాలు, ఎక్కువ ఆర్థికపరమైన కారణాలే చూస్తున్నారు. కానీ స్కిల్స్, ఒక అబ్బాయి స్కిల్ ఉంది, ఒక అబ్బాయి దగ్గర స్కిల్ ఉంది, ఆ స్కిల్ వల్ల అతని వల్ల రేపైనా డబ్బు సంపాదిస్తాడు. కానీ ఒక అబ్బాయి దగ్గర స్కిల్ లేదు, డబ్బు ఉంది, దానివల్ల ఏం చేసుకుంటాడు ఆయన? ఈరోజు ₹1,00,00,000. చాలా మంది అండి డబ్బు ఉంది కదా చాలే అనే విధంగానే ఉన్నారు. నేను అదే మైండ్ సెట్ మార్చుకోమనే చెప్పేది. నేను ఇప్పుడు మనం చెప్పేది అదే కదా. హస్బెండ్ అవసరం లేదు, వైఫ్ అవసరం లేదు, వెనక ఆస్తుంది చాలు, ఇలాగే ఉన్నారు సార్. అదేనండి, అలా ఉండబట్టే ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతుంది. మనం మాట్లాడుకునేది అది. అవును. ఇప్పుడు కుటుంబాలు ఎందుకు, మీరు అడిగే ప్రశ్న ఏంటి, కుటుంబాలు ఎందుకు విడిపోతున్నారు అన్నందుకు నేను ఇది చెప్తున్నాను. అంటే నాకు వచ్చిన అనుభవం చెప్తున్నా, 20 years ఎక్స్పీరియన్స్ మీతో చెప్తా ఉన్నా. అంటే అందరూ అలాగ ఉన్నారని నేను అన్నాను, నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ మీతో చెప్తున్నా. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మీరు డైవర్సు అలా జరగకూడదు భవిష్యత్తులో అనుకోవాలి అంటే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోమని నేను చెప్తున్నాను. దాని ద్వారా ఎంతో కొంత, అంటే నేను 100% గ్యారంటీ ఇవ్వలేం, కానీ ఎంతో కొంత మనం ఆ యొక్క విడాకులు లేదా దీనికి సంబంధించిన ఏదైనా ఉందో భార్యాభర్తల బంధాన్ని కలపడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. అలా కాకుండా భర్త అనే వ్యక్తి ఉన్నాడు, అతనికి సెక్సువల్ డిజార్డర్ ఉంది, అతను మెడిసిన్ వాడితే తగ్గిద్ది అంటే ఓకే. అసలు అతనికి మామూలుగా పూర్తిగా లోపం ఉందనుకోండి, ఏం చేస్తాం పెళ్లి చేసుకొని? లేదు ఒక అమ్మాయికి ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది, అమ్మాయికి పిల్లలు పుట్టరని చెప్పారనుకోండి డాక్టర్, దూరంగా ఉంటుంది. అలా కాకుండా పెళ్లి చేసేసారనుకోండి, మళ్ళీ ఇది గొడవలే కదా స్టార్ట్ అవుతాయి కదా. సో నేను అనేది ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి. నేను చెప్పా కదా, మీరే ఒప్పుకున్నారు దాన్ని. స్ట్రెస్ లేదా, పని ఒత్తిడి లేదండి ఇప్పుడున్న పరిస్థితి. పని ఒత్తిడికి ఏం చేయాలి? ఒక వ్యక్తి భార్యాభర్తల మధ్య పని ఒత్తిడి స్టార్ట్ అయింది, దానికి ఏం చేయాలి? కూర్చొని కూలంకషంగా మాట్లాడుకోవాలి. అవి ఎక్కడున్నాయి? ఓర్పు నేర్పు సహనాలు ఎక్కడున్నాయి ఈ రోజుల్లో? మరి ఎలా పెంచుకోవాలంటే దానికి చాలా ఉన్నాయి, మెడిటేషన్స్ అని ఇంకేవి ఉంటాయి కదా, అది ఫాలో అవ్వాలి. సో ఇలా చాలా మంది ఈ ఒత్తిళ్ళు ఎక్కువయ్యి, సో ఉన్న వాతావరణం కూడా అలాంటిదే కాబట్టి, సో అందుకు డైవర్సీ ఇలాంటివి ఇంత దూరం వస్తున్నాయి అంటారు. ఇప్పుడు ఒకప్పుడు ఒక కాలంలో చూసుకుంటే, సో అసలు అబ్బాయిని చూడకుండానే పెళ్లి చేసేసే వాళ్ళని అంటుంటారు. సో అందుకు వాళ్ళు అంత బాగా స్ట్రాంగ్గా ఉన్నారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేశారు. సో ఇప్పుడు ఒకరినొకరు చూసుకొని పెళ్లి చేసుకున్నా కూడా అసలు నిలబడట్లేదు అసలు. అంటే మా తాత చెప్పేవాడు అండి, పూర్వం రోజుల్లో మా తాత అని చెప్పేవాడు, పూర్వం రోజుల్లో పెళ్లి చేసుకున్నప్పుడు అబ్బాయికి పలచటి వస్త్రం కట్టేవాళ్ళంట. పలచటి వస్త్రము కనపడేట్టు, అతను ట్రాన్స్పరెన్సీగా కనపడేట్టుగా కట్టి మ్యారేజ్ చేసేవాళ్ళంట. ఎందుకంటే అతను లోపల అవయవాలు, ప్రైవేట్ పార్ట్స్ అందరికి కనపడదా, ఇతనికి ఉంది, ఓకే ఇతను క్యాబుల్ పర్సన్ అని చెప్పేసి చూస్తారన్న ఉద్దేశంతో ఆ యొక్క వస్త్రధారణ జరిగేదని చెప్పేవాడు మా తాత. అంటే నేను చూడలేదు, అది ఆయన చెప్పేవాడు, వాళ్ళ జనరేషన్లో అట్లా ఉండేదంట. సో అలా జరిగేవంట మ్యారేజెస్. సో ఇట్లా అంటే నేను ఏమంటానంటే అవి ఇప్పుడు చేయమని మేము అనం, కానీ అట్లా ఎలా జరిగింది ఇప్పుడు. కానీ ఇప్పుడు పెళ్లికి ముందు ఏంటంటే మెడికల్ టెస్టులు చేయించుకుంటాం బెటర్ అని నా ఉద్దేశం. చేయించుకోండి, లేకపోతే అది మీ ఇష్టం, చెప్పడం అయితే మన ధర్మం. సో చాలా వరకు అయితే ఈ ఒత్తిళ్ళు వీటి వల్లే సో డైవర్స్ వరకు పోతున్నాయి అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా చాలా మంది యూత్లో ఇలాంటి ఒత్తిళ్ళ వల్లే చాలా మంది డైవర్స్కి వెళ్తున్నారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా కమెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ కమెంట్స్ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఈ క్వశ్చన్స్ అన్ని అడ్వకేట్ గారిని అయితే అడగడం జరుగుతుంది.